ముందస్తు బెయిల్ కోరుతూ హీరో రాజ్ తరుణ్ వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రాజ్ తరుణ్ పిటిషన్లో లావణ్య కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని నార్సింగ్ పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను హైకోర్టు నెల 8కి వాయిదా వేసింది. మా ప్రతినిధి రాణా మరిన్ని వివరాలు అందిస్తారు. రాణా, ఎట్టకేలకు కోర్టుకు విచారణ జరిగినట్లు కనపడుతోంది. ఏంటి, ఎట్లాంటి పరిణామాలు కనబడ్డాయి ఇప్పటి వరకు? నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి లీగల్ గా? ఆల్రెడీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే అనేక రకాలుగా 170 దాకా సాక్ష్యాధారాలు కూడా సమర్పించింది కాబట్టి వాటిని బేస్ చేసుకుని ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనికి కానీ బెయిల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. పైగా సోషల్ మీడియాలో నా పైన విపరీతమైనటువంటి నెగిటివిటీ ప్రచారం చేపిస్తున్నారు, కొంతమంది వ్యక్తుల్ని అతను వెనక నడిపిస్తున్నారంటూ కూడా ఆమె ఇవాళ లావణ్య హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఏదైతే నిన్న మొన్న కానీ రాజస్థాన్ హైకోర్టులో వేసిన తర్వాత ముందస్తు బెయిల్ కోసం దానికి ఆమె కూడా కౌంటర్ గా వేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు జడ్జి ముందు కొన్ని అంశాలను వారు ప్రస్తావించారు. రాజధానికి సంబంధించిన న్యాయవాదులు ముఖ్యంగా లావణ్య గతంలో కూడా డ్రగ్స్ కేసులో ఇరకపోయింది, కావాలనే కొన్ని అభియోగాలు చేస్తుంది. ఆల్రెడీ రాజధానికి సంబంధించిన ఇంట్లోనే ఆమె ఉంటుంది. సో బెదిరింపులు చేస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తే వారిద్దరికి ఎటువంటి సంబంధం లేదంటే కూడా కోర్టులో చెప్పినప్పటికీ దానికి సంబంధించి అంటే రాజ్ తరుణ్ లావణ్యకు సంబంధించిన వ్యక్తిగత జీవితం ఏ విధంగా దాదాపు 10 సంవత్సరాలు జరిగిందన్న దానిపై కూడా వారు లావణ్యకు సంబంధించిన లాయర్లు ఇవాళ కోర్టుకి సమర్పించినటువంటి నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు కూడా విన్నారు. విన్న తర్వాత విచారణని ఈ నెల 8కి హైకోర్టు జడ్జి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ ఒక పక్క ఇది నడుస్తున్నప్పుడు ఇప్పుడు లావణ్య పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో సంబంధించిన తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అది కూడా కేసు నమోదవుతుంది. ఆల్రెడీ లావణ్య పైన కరీంనగర్ లో కూడా కేసు నమోదైంది. దాంతో ఇప్పుడు లావణ్య వచ్చి మాల్వి మల్హోత్రా మీద కేసు పెట్టింది, అలాగే మాల్వి మల్హోత్రా వాళ్ళ బ్రదర్ మీద పెట్టింది, రాజ్ తరుణ్ మీద పెట్టింది. ఇప్పుడు తాజాగా శేఖర్ భాష చేస్తున్న ఆరోపణల పైన కూడా ఆమె కేసు పెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఈ గొడవ అనేది ఆల్మోస్ట్ నెల రోజులైంది స్టార్ట్ అయింది. రోజుకు ఒక కొత్త మెలుపు దొరుకుతుంది, రోజుకు ఒక కొత్త వ్యక్తి బయటకు వస్తున్నారు, రోజుకు ఒక బాధితుడు అంటూ కూడా ఒకరికి మద్దతుగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టు కూడా రాష్ట్రానికి ముందస్తు బెయిల్ సంబంధించిన విషయంలో ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. పైగా ఈ కేసు సంబంధించిన పూర్వాపరాలు అన్ని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో వారు నార్సింగ్ పోలీసుల నుంచి మొత్తం ఏమేమి ఎవిడెన్స్ సమర్పించారు, ఏమేమి అలిగేషన్స్ పెట్టారు, పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు ఏంటనే దానిపై కూడా అన్ని డీటెయిల్స్ తీసుకోమని చెప్పారు. కాబట్టి పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అంతా కూడా ఇప్పుడు పీపీకి ఇవ్వబోతున్నటువంటి నేపథ్యం అయితే కాబట్టి దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందన్నది కూడా మొత్తం అంతా చెప్పబోతున్నారు. సో 8వ తారీఖు రాష్ట్రానికి బెయిల్ వస్తుందా లేకపోతే అతనికి ముందస్తు బెయిల్ కొట్టేస్తారన్నది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.